కొద్ది రాష్ట్రంలో బీహార్ లాగా అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం అండి. అక్కడ పార్లమెంట్ సమావేశం జరుగుతున్నాయి. బడ్జెట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ టైంలో ఎక్కడెక్కడ ఎంపీలందరూ పార్లమెంట్‌లో కూర్చున్న టైంలో జంతర్ మంతర్‌లో కూర్చొని ధర్నా చేయడానికి మీ కెపాసిటీ ఏంటి? రాష్ట్రంలో డెమోక్రసీ ఉందా గతంలో? ఒక డాక్టర్ చనిపోయాడు మాస్క్ అడిగినందుకు. ఒక దళిత బిడ్డని ట్రాక్టర్‌తో తొక్కిచ్చారు. ఈరోజు ఎంతమంది పసుపు చొక్కాలేసుకుంటే రోడ్డు మీద ఇప్పదీసి కొడతారా? హార్న్ కొడితే బస్సు డ్రైవర్‌ని కొడతారా? అతి కిరాతకంగా ఎంతమందిని హత్య చేశారో మాకు తెలీదా? ఈ రోజు ఢిల్లీ దాకా పోలేదే. ప్రతిదీ అంబటి రాంబాబు గారు కూడా బ్రో సినిమా కలెక్షన్ కి ఢిల్లీకి వెళ్తారు. సిఐడి చీఫ్ కూడా ఢిల్లీకి వెళ్ళాడు. కొనగోలు సుధాకర్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఏం పని ఢిల్లీతో అంటే, ఢిల్లీలో నేషనల్ ఛానల్ ముందు మాట్లాడితే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు తగ్గిపోతున్నాయి సార్. వీళ్ళేదో మనతో కూటమిలో కలుసుంది, మోడీ గారి దగ్గర నుంచి మనకి ఫండ్ వస్తుంది అంటే అదొచ్చేది పావల, పక్క దేశాల నుంచి వచ్చేది ముప్పావుల. కానీ ఈ ఉపేక్షించడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి వచ్చే ముప్పావుల పెట్టుబడులు పోతున్నాయి సార్. సో సమయం లేదు మిత్రమా, తప్పు చేసిన వారికి శిక్ష పడించాలి. ఇంకా కూడా మీరు ఉపేక్షించకూడదు. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ కూడా తలదీసేంత చట్టాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పేవారు సార్. సో 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారని కానీ, లేకపోతే డ్రగ్ గారిని మరి ఏదైతే గంజాయి సేవించి కొంతమంది వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టాలని కానీ, ఇవన్నీ కూడా మనం త్వరితగతిన తీసుకోవాలి సార్. సమయం లేదు, మన దగ్గర పెద్దగా ఫండ్ కూడా లేదు రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి. కనీసం ల్యాండ్ ఆర్డర్ మీద ఏదైనా కీలకమైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. గత ప్రభుత్వంలాగా ఏ 37గా మీరు జత చేర్చిన పర్లేదు. గత ప్రభుత్వంలాగా వాలంటీర్లతో కేసులు వేయించాల్సిన పర్లేదు. ఉన్న కేసులకి తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం పెట్టుబడుల ప్రకారం చాలా వెనక్కి వెళ్ళిపోతున్న సమయం అండి ఇది. సో ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారు, గౌరవ డీజీపీ గారు, ఈ ఆధారాలు 36 మంది 38 మంది చనిపోయారని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారు. కూటమి తరపు నుంచి 10 లక్షల ఎస్క్రేషియా ప్రకటిస్తారు రేపు చంద్రబాబు గారు. ఈ 10 లక్షలు ఆ 38 మంది ఎవరో చనిపోయారన్నారు కదా, అన్ని కుటుంబాలకి మీరే దగ్గరుండి ఇవ్వాలి. ఎందుకంటే ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేయడం అలవాటు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్ని కుటుంబాలను ఎందుకు పరామర్శించాల? ఒక్క వినుకొండ ఇష్యూని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? మొహరం పండుగలో ఒకరోజు ఒకరిని నరికారు, ఇంకొక రోజు వీడి ప్రభుత్వం వచ్చాక వీడిని నరికాడు. అంటే ప్రభుత్వంలో ఉంటే తప్పు చేసేస్తారా? చంద్రబాబు గారు ఏమన్నా కప్పెట్టి కాపాడారా? లేదు కదా. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే, అది ఎవరైనా సరే. కానీ ఈ ల్యాండ్ ఆర్డర్ సవ్యంగా లేకపోతే సార్, పోయే ప్రాణం ఒక్కటే కాదు సార్, కొన్ని వందల మంది ఆలోచనలు పోతాయి. ఎందుకంటే నాకు బాగా గుర్తు సార్, 2007 డిసెంబర్ 26, గతంలో 1988 డిసెంబర్ 26లో రంగా గారిని కోల్పోయాం. 2007 డిసెంబర్ 26లో ఆయేషా హత్య కేసు జరిగితే చనిపోయింది ఒక ఆయేషా కాదు సార్, కొన్ని వందల మంది సాధించాలనుకున్నటువంటి కలలు సార్. అందరం డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలని హాస్టల్లో ఉండి చదువుతున్నప్పుడు ఒక ఆయేషా మీద చనిపోయిన కారణంగా ఆ దొంగల్ని, చనిపోయిన హంతకుల్ని పట్టుకోలేదు. ప్రభుత్వం ఇలాగే ఉంటుంది, తప్పు చేసిన వాడు ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకు అయితే కప్పెట్టి కాపాడతారంటూ మెడికల్ సీట్ వచ్చే పిల్లల్ని కూడా చదువు మనిపించి ఇంటికి పంపించి పెళ్లి చేస్తే ఆ పెళ్లిని స్వీకరించలేక ఉరేసుకొని చనిపోయిన ఎంతో మంది ఆడబిడ్డలు పుట్టిన ప్రదేశం సార్. మేము విజయవాడలో చూసాం, అక్కడే పుట్టి పెరిగాం. అలాంటప్పుడు ఒక నేరగాడిని మీరు ఎందుకు ఉరి తీయలేకపోయారో, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారో? చనిపోయింది ఒక వ్యక్తి కాదు, కొన్ని వందల మంది కలలు. సో ల్యాండ్ ఆర్డర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మనం ప్రభుత్వంలో మనం ఉన్నాము, చిత్తశుద్ధిగా తప్పు చేసిన వాడికి శిక్ష వేయండి సార్, దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. మీరు మరొకసారి భగవద్గీతను పఠించండి. తప్పు చేసిన వారికి కురుక్షేత్రమైన ఎన్ని వందల ప్రాణాలు పోవాల్సి వచ్చినా సరే, అది భగవద్గీత నీతి. మీరు వదిలేసే ప్రతి ప్రాణం మీ కూటమి ఒక సంకేతాన్ని ఇస్తుంది సార్. భాగస్వామ్య పక్షం గారు, నాకు సైన్స్ అవ్వలా, మాకు కూటమి నాయకులతోనే మాట్లాడిస్తాం. వైఎస్ఆర్ పార్టీ వాయిస్ ఎక్కడ వెళ్తుంది ప్రజల్లోకి? అంటే మీ అరాచకాల మీద కదా వాళ్ళు మాట్లాడాలి. ఇన్నాళ్ళు మాట్లాడనివ్వలేదు కదా వాళ్ళని, ఇవాళైనా మాట్లాడియండి. అధికార పక్షానికే మీరు అంత టైం ఇస్తే ప్రతిపక్షాలు మాటలు మీరు మాట్లాడేశారు కదా. వైసీపీ వాళ్ళకి కూడా ఏమైనా ప్రాణ రక్షణ లేకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీ ప్రాణాలను మేము రక్షిస్తాం. మీకు ఏమన్నా తప్పు చేస్తే శిక్షలు వేస్తాం. కానీ చెప్పండి, వెరీ 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 క్రిస్ప్ అండి, చెప్పండి. నాకు ఒక్క నిమిషం అండి, వాసుదేవన్ గారు ఒక్క నిమిషం అండి. నేను ఏమంటానంటే 50 రోజులు పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటున్న కూటమికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. ఎందుకంటే నిన్ననే శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఎంతమంది ఉన్నారు, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయనగానే 80% నిలబడ్డారు. వాళ్ళు ఒప్పుకున్నారు, మేము అందరం అవినీతి పరులం, మేమందరం రేపిస్టులు మర్డరిస్టులు అని వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి సంతోషం.
అసెంబ్లీ సాక్షిగా కాదు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నవాడు నిలబడాలంటే మీరు కూడా నిలబడాలేమో. గతంలో జనసేన ఉన్నాడు మీ మీద కూడా కేసు పెట్టినట్టు నాకు గుర్తు. ఇప్పుడు లేను కదండి, నేను రామ్ కుమార్ గారు, నేను పార్టీలో లేను కదా. కానీ కేసు ఉంటుంది. ఒక నిమిషం. ఇది లేకపోతే అర్థమవుతుంది. కేసులు కేసు తీసుకోస్తారండి. గతం అంతా అయిపోయింది. గతంలో కేసులు కేసు కూడా ఉంది. సరే, అలాగే. గతాలొద్దు, భవిష్యత్తు ఏం జరుగుతుందో ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు చెప్తారు ఫైనల్ గా. సురేంద్ర నాయుడు గారు కైండ్లీ ఒక కంక్లూడ్. నిమిషం సార్, అయిపోయింది వాసుదేవ్ గారు, ఒక నిమిషం అయిపోయింది. నేనేమంటానంటే 50 రోజులు కాలక్షేపం చేశారు, మంచిదే. రాను రాను కాలక్షేపం చేయడానికి అవ్వదండి. మీరు ఎన్ని శ్వేతపత్రం రిలీజ్ చేసినా మీరు చెప్పినటువంటి సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు చేయాలా. రైట్, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. టైం అయిపోయిందండి. ఒకసారి సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వలేమన్నారు. సురేంద్ర నాయుడు గారు చెప్పండి, ఎందుకంటే ఆయన గతం గురించి మాట్లాడారు, మీరు వర్తమానం భవిష్యత్తు రెండు మాట్లాడాలి. సార్ 100% మీరు అన్నట్టు రెడ్ బుక్ లో ఇప్పుడు మన వక్తలందరూ కూడా చెప్పినట్టు రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి. రెడ్ బుక్ లో ఉన్నటువంటి వారందరూ కూడా చట్ట ప్రకారం శిక్షించడం పక్క, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే కొంచెం లేట్ కావచ్చే గాని శిక్ష మాత్రము చట్టపరంగా వీళ్ళలాగా మేము చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని చుట్టం లాగా వాడుకునే ప్రసక్తి లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరైతే దోషులు ఉన్నారో, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే